నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే మాట కోరుతా ఉన్నా. ఎలక్షన్ వచ్చిందంటే ఆగమాగం కావద్దు, నిదానంగా ఆలోచించాలి, మంచి చెడు ఆలోచించాలి. ఎలక్షన్ వచ్చిందంటే ఏమవుతుంది? పార్టీకి ఒక ఆయన నిలబడతాడు. ఇక్కడ నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ తరఫున నిల్చున్నారు. సరే, కాంగ్రెస్ ఒక ఆయన ఉంటాడు, బీజేపీ ఒక ఆయన ఉంటాడు, ఇంకెవరైనా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. అభ్యర్థి ఉన్నారు. అభ్యర్థి గుణము గణము ఆయన మంచి చెడ్డ తప్పకుండా ఆలోచన చేయాలి. దానికంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనుకాతల వాళ్ళ పార్టీలని ప్రజాస్వామ్య పరిణతి అని నేను ఎందుకు చెప్పినంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ అభ్యర్థుల వెనకాలన్నటువంటి పార్టీల యొక్క చరిత్ర ఏంది, ఆ పార్టీల నడవడిక ఏంది, ఆ పార్టీలకు అధికారం ఇస్తే ఏం చేస్తారు, ప్రజల గురించి, రైతుల గురించి, బీద సాధల గురించి ఆ పార్టీల దృక్పథం ఏమిటి, ఆలోచన సరళి ఏమిటి అనే విషయం గ్రామాలలో, పల్లెలలో, పట్టణాలలో బాగా చర్చ జరగాలి. ఆ చర్చలో తేల్చి మాత్రమే ఓట్లు వేసే పరిస్థితి వస్తే ఎన్నికలలో నాయకులు గెలవడం కాదు, ప్రజలు గెలవడం అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ప్రజలు గెలవడం ప్రారంభమవుతుందో బాగా మంచి సత్ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలలో, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎలక్షన్ వస్తే మన దగ్గరనంత హడావిడి ఉండదు. మామూలుగా వాళ్ళు ఇంత పెద్ద సభలు కూడా జరగవు. అక్కడ టీవీ మెసేజ్ ద్వారానే పాలసీ మీదనే నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. మన దేశంలో అట్లా లేదు. ఇంకా ఎలక్షన్ వచ్చిందంటే పచ్చి అబద్ధాలు, అభాండాలు, అలాగే కానటువంటి వాగ్దానాలు, అవి నెరవేర్చకపోవడాలు, తర్వాత ప్రజలలో అసంతృప్తి, ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇదంతా పోవాలంటే నేను కోరుకున్నటువంటి ప్రజాస్వామ్య పరిణతి రావాలి. నేను మీ అందరినీ మళ్ళొక్కసారి ప్రార్థిస్తూ ఉన్నా. మీరు ఊళ్ళకు పోయిన తర్వాత, మీ గూడాలకు, మీ బస్తీలకు, మీ గ్రామాలకు పోయిన తర్వాత మీరు ఆ గ్రామస్తులతో కూర్చొని ఈ 4 విషయాలు మీరు చర్చ పెట్టండి, దాని మీదనే మీ నిర్ణయం తీసుకోండి అని చెప్పి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా. దాని ద్వారా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇది 3వసారి జరుగుతున్నటువంటి ఎన్నిక. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో అవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర, ఎప్పుడో జరిగినటువంటి చరిత్ర కాదు. ఎందుకంటే తెలంగాణ మన రాష్ట్రం మనకే ఉండే, దాన్ని బలవంతంగా తీసుకెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో కలిపినారు. తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్ ఒకవేళ అట్లే ఉండుంటే ఈ పాటికి మన ప్రాజెక్టులు, నీళ్లు అన్నీ కంప్లీట్ అయ్యి చాలా ధనిక రాష్ట్రంగా మనం ఉండేవాళ్ళం. మన దరిద్రం అంతా ఎప్పుడో తీరిపోయేది. సమైక్య రాష్ట్రంలో కలవడం వల్ల వాళ్ళ దృక్పథం ఎంతసేపు అటువైపే ఉండే తప్ప మన వైపు లేకుండే. అందువల్లనే మనం చాలా బాధలు అనుభవించినాం. కాంగ్రెస్ పార్టీ ఇలా మాట్లాడుతూ ఉంది. నేను పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలని చెప్పింది దానికోసమే. అసలు ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రలో కలిపిన పార్టీ ఏది? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. ఎన్నిసార్లు ఉద్యమాలు వచ్చినా అణిచివేసినది ఎవరు? 69లో ఉద్యమం వస్తే 400 మందిని కాల్చి చంపినారు. మొన్న మనం ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత కూడా 2004లో మనతో వచ్చి పొత్తు పెట్టుకున్నారు. మరి పొత్తు పెట్టుకున్న ప్రకారం వాళ్ళు న్యాయబద్ధంగా వ్యవహారం చేస్తే 2005లోనో 2006లోనో తెలంగాణ ఇచ్చుండాలి. కానీ ఈసారి కూడా మళ్ళీ మోసం చేసి తెలంగాణ ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేసినారు. మనం ఉధృతంగా పోరాడినాం కాబట్టి, నిలదొక్కున్నాం కాబట్టి, ఎదురొడ్డి పోరాడినాం కాబట్టి 13-14 సంవత్సరాల తర్వాత కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నేను ఆమరణ దీక్ష పూనుకుంటే అప్పుడు ముందొచ్చి ప్రకటన చేసినారు. ఆ ప్రకటన మీద కూడా మళ్ళీ నిలబడలేదు. ఆ తర్వాత కూడా వెనుకకు పోయినారు. ఆ తర్వాత మళ్ళొక సంవత్సరంన్నర అనేక మంది పిల్లలు చనిపోయి ఉధృతమైన పోరాటాలు చేస్తే అప్పుడు దిగొచ్చి చివరికి దిక్కులేక తెలంగాణ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం జరుగుతూ ఉంది. తెలంగాణ వచ్చినాడు చాలా సమస్యలుండే. రాష్ట్రంలో కరెంటు లేదు, కరెంటు కోతలు, మంచినీళ్ళు లేవు, సాగునీరు అసలు లేదు. ప్రజలందరూ కూడా వలసపోవటం, బతకపోవటం, చాలా ఇబ్బందికరమైన జీవితం ఉండేది.
మహబూబ్ నగర్ లాంటి జిల్లా నుంచి 15 లక్షల మంది బొంబాయికి ఇతర ప్రాంతాలకు వలసపోయినటువంటి పరిస్థితి. మెదక్ జిల్లా నుంచి, నల్గొండ జిల్లా నుంచి, చాలా జిల్లాల నుంచి వలసలు పోయి బతకపోయినటువంటి పరిస్థితి. అవన్నిటిని కూడా బేరీజు వేసుకొని అంచనాలు వేసి ఒక పద్ధతిగా ఈ రాష్ట్రాన్ని క్రమ పద్ధతిలో ముందుకు తీసుకొని పోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. ముందుగా మనం కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం. కరెంటు సమస్య అనేది ఈరోజు మన రాష్ట్రంలో లేదు. 24 గంటలు రైతాంగానికి, పరిశ్రమలకు, ఇతర అన్ని అవసరాలకు కూడా కరెంటు నాణ్యమైనటువంటి విద్యుత్ సప్లై చేసే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నటువంటి చోట కూడా వాళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మన రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి, కరెంటు యొక్క ముఖ్య ఆవశ్యకత నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మంచినీటి సమస్య ఈ ప్రాంతంలో మీకు తెలుసు. ఈ ప్రాంతం కానీ, భద్రాచలం కానీ, పినపాక కానీ, ఈ అటవీ ప్రాంతాలలో మంచం పట్టిన మన్యం అంటే అడవులలో ఉండే గిరిజనులు, అడవి అంచులలో ఉండే గిరిజనులు ఆ చెలిమెల నీళ్లు తాగి, అపరిశుభ్రమైన నీళ్లు తాగి అంటురోగాలకు గురయ్యేవాళ్ళు. ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ప్రతి మారుమూల గూడానికి, తండాకు బ్రహ్మాండంగా మనం మంచినీటి సరఫరా చేసుకుంటా ఉన్నాం. క్రమం తప్పకుండా ప్రతిరోజు నీళ్లు ఆడబిడ్డలు బాగుల పొంటనో, సెల్మెల పొంటనో, బావుల కాడనో, లేకపోతే ఇంకో కాడనో నీళ్లు మోసే అవసరం లేకుండా ప్రతి ఇంట్లో నల్లబెట్టి నీళ్ళు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ నేను మనవి చేస్తూ ఉన్నా. అదే రకంగా అనేక సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం. గత 10 సంవత్సరాలలో కులం లేకుండా, మతం లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఎటువంటి అలజడి లేదు. శాంతియుత పద్ధతిలో చక్కగా ముందుకు పోతా ఉంది, అభివృద్ధిని సాధిస్తూ ఉంది. మీ అందరికి తెలుసు, మీ దగ్గర సీతారామ ప్రాజెక్టు వస్తూ ఉన్నది. సీతారామ ప్రాజెక్టు ఈ గోదావరి నది మేము పుట్టించింది కాదు, లేకపోతే నాగేశ్వరరావు గారు పుట్టించింది కాదు. ఇది మొదటి నుంచే తరతరాల నుంచి, యుగాల నుంచి ఉన్నది. గోదావరి నది మీద సీతారామ ప్రాజెక్టు కట్టి ఈ మొత్తం ఖమ్మం జిల్లాకు, పాత ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వచ్చు సమృద్ధి అని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఆలోచన చేయలే. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే సీతమ్మ సాగర్ నిర్మాణం జరుగుతూ ఉంది. 70% పనులు పూర్తయినాయి. ఒకసారి అది కంప్లీట్ అయిందంటే ఒక సంవత్సరం లోపల పాత ఖమ్మం మొత్తం 10 నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తే ఒక ఇంచు భూమి కూడా లేకుండా కంప్లీట్ సస్యశ్యామలంగా తయారవుతుంది. దానిలో భాగంగా మీకు కూడా వాటర్ వస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా ప్రగతి కాముకంగా, ప్రగతిశీలకంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తూ పనులు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. మీ అందరికి తెలుసు, రైతాంగం పల్లెసీమలలో, గ్రామాలలో చాలా ముఖ్యం మనకు. ఆ రైతులు చల్లగా ఉంటే, మంచిగా ఉంటే అన్ని పనులు మంచిగా జరుగుతాయి, ప్రపంచం కూడా శాంతిగా ఉంటుంది. కాబట్టి రైతుల కోసం మొత్తం దేశంలో ఎక్కడ ఎవరు చేయని విధంగా రైతు బంధు పథకాన్ని తెచ్చినాం. ఒక రైతు బంధే కాదు, నేను స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా, రైతు స్థిరీకరించబడాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, రైతుల మీద ఉన్న అప్పుల భారం పోవాలి, రైతులు ఏ అప్పు తీసుకునే అవసరం లేకుండా సొంత పెట్టుబడి కలిగి ఉండాలనే ఉద్దేశంతో మనం ఒక 4-5 కార్యక్రమాలు తీసుకున్నాం. ఒకటి, వాటర్ ట్యాక్స్ లేదు మన తెలంగాణలో. ఎక్కడైతే కాలువలు ఉన్నాయో, చెరువులు ఉన్నాయో గతంలో ఇంతకుముందు ట్యాక్స్ తీసుకునేది, కానీ ఇప్పుడు ట్యాక్స్ తీసుకునే పద్ధతి లేదు. ఫ్రీగా నీటి సప్లై జరుగుతూ ఉంది. కరెంటు ఛార్జీలు కూడా లేవు, ఫ్రీగా 24 గంటలు కరెంటు సరఫరా జరుగుతూ ఉంది.